ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య అంశాలు ఏంటంటే, ఈ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు గొప్ప కార్యక్రమం. గతంలోనే కొన్ని ఏర్పాట్ల గురించి మీకు సవివరంగా వివరించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులకి ఈ సమాచారాన్ని చేరవేయాలని ఈరోజు ముఖ్యంగా మీ ద్వారా 50 మంది భక్తులకి ఈ కొంత ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మీ అందరికీ తెలుసు, డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు వైకుంఠ ఏకాదశి, ఈ వైకుంఠ ద్వార దర్శనాలు చేపట్టడం జరుగుతుంది. ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి 3 రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది. జనవరి 2 నుంచి జనవరి 8 వరకు ఆ 7 రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది. గతంలో చెప్పిన విధంగానే ఈ 9-10 రోజులకి 182 గంటలు సమయం. ఇది ఈ సేవలన్నీ తీసేస్తే మనకు మిగిలేది 182 గంటలు. ఆ 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకు కేటాయించడం జరిగింది. ఇది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆ మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకి 1+3 రేషియోలో మనం టోకన్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మొదటి 3 రోజుల్లో ఎస్సిడి కానీ శ్రీవాణి కానీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్సిడి 15,000, అంటే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు, శ్రీవాణి 1000 మందికి. ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్థానికులకి ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వైకుంఠ ద్వారా దర్శనం రోజుల్లో తిరుపతిలో ఎస్సిడి టోకన్లు ఏదైతే ఇచ్చేవాళ్ళమో తిరుపతిలో, అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు ఏదైతే ముందు బుక్ చేసుకున్నారో వాళ్ళకు కూడా వాటిని కూడా రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజులు మాత్రం. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దాతల దర్శనం బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నారు. ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు నిర్వహించనున్నటువంటి వైకుంఠ ద్వారా దర్శనాలు, దాని గురించి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు బోర్డు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకన్లు జారీ చేయటం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకన్లు జారీ చేస్తారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొదట 3 రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలు నవంబర్ 27వ తారీఖు ఉదయం
10 గంటల నుండి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఎలక్ట్రానిక్ టిప్ వివరాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి. వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వాట్సాప్లో కూడా నమోదు చేసుకునేటువంటి మొట్టమొదటిసారి ఆ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. వాట్సాప్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులకు ఏపీ గవర్నమెంట్ సర్వీస్ నెంబర్ 9552300009కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం టీటీడీ దర్శనం సెలెక్ట్ చేసుకుని వారి వివరాలన్నీ కూడా అందులో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 5 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులకి, వృద్ధులకి, వికలాంగులకి, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తర్వాత ప్రత్యేక దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజులు. జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికులకి రోజుకు 5,000 చొప్పున, తిరుపతి, కాళీస్త్రి, చంద్రగిరి వాసులకి 4,500, తిరుమల కొండపై ఉండే వాళ్ళకి 500 ఆ విధంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి దర్శనం ఉంటుంది. వాళ్ళ సిఫార్సు లేఖలు కూడా ఏవి కూడా స్వీకరించబడవు. అన్ని వర్గాల భక్తులకు దృష్టిలో ఉంచుకొని టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాలను గమనించి సహకరించాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. మొదటి 3 రోజుల దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 2/1/26 నుండి 8/1/26 ఏదైతే ఈ 1000 శ్రీవాణి 15,000 ఎస్ఈడి ఇవ్వటం జరుగుతుందని ముందునే చెప్పాను. వాటి గురించి 5/12/25 ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో దొరుకుతాయి. కాబట్టి ఈ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా భక్తులందరూ ఆలోచన చేయాలి. దానికి అనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. మొదట 3 రోజులు ఈ మొత్తం ఆన్లైన్ ద్వారానే దర్శనాలు కల్పించడం జరిగింది కాబట్టి ఇక్కడికి వస్తే ఇబ్బంది పడతారు. దానికి అనుగుణంగా మీరు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఓం నమో వెంకటేశ. మీరేమన్నా భక్తులకే ఉంటాయి మ్యాక్సిమం 7 రోజులు. ఎవరైనా రావచ్చు, ఎంతమందినా రావచ్చు. వచ్చిన వాళ్ళందరికీ కూడా 7 రోజులు అంటే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు పూర్తిగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా దర్శనాలు చేసుకోవచ్చు. అందులో ఏమి రిస్ట్రిక్షన్స్ అనేది ఏమి లేదు, టోకన్లతో సంబంధమే లేదు. వచ్చిన వాళ్ళందరూ ఈ కంపార్ట్మెంట్స్ ద్వారా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మినిమం 7 లక్షల నుంచి 8 లక్షల వరకు దర్శనం చేసుకుంటారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి అనుగుణంగానే ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. అంటే 29 రాత్రి 12 గంటలకి అంటే తెల్లవారితే 30వ తారీఖు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సర్వదర్శనం. ఇది అయిపోయిన తర్వాత కంటిన్యూగా స్టార్ట్ చేస్తారు కదా, చెప్తాను దాన్ని.